హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే డే 15 ఎపిసోడ్ అయితే జరిగిందండి ఇక్కడ. దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అంటే నామినేషన్స్ డే మండే రోజు అయితే జరిగింటుంది కదా, దాని గురించి అయితే ఇప్పుడు రివ్యూ ఇద్దామండి. ఫస్ట్గా కొన్ని పాయింట్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇక్కడ ఈ ఎపిసోడ్లో పూర్తిగా చూసినట్లయితే, అంటే మీరు గమనించినట్లయితే మీకు అర్థమై ఉంటుంది. ఎపిసోడ్ చూసిన వాళ్ళకైతే ఇక్కడ వచ్చేసి హరీష్ గారు అయితే టూ గుడ్, అంటే టూ గుడ్ అండి. ఇక్కడ చాలా పాజిటివ్గా చాలా మంచిగా అయితే మాట్లాడారు ఈరోజు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ కూడా చాలా మంచిగా ఆట అయితే ఆడారండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఫేక్ ఏడ్చింది ఎవరు, మామూలు నిజంగానే ఏడ్చింది ఎవరు అని చెప్పేసి కూడా మీకైతే ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ అయితే నేను ఇస్తానండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకండి ప్లీజ్, దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది వాటికే చూస్తున్నారు కానీ కనీసం వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అంత లెంతీగా అంత ల్యాగ్ అయితే ఏం చేయాలనుకోవటం లేదు. జస్ట్ కీ పాయింట్స్ చెప్పేసి నా అభిప్రాయం, నేను ఏమనుకుంటున్నాను అనే పాయింట్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇదైతే నాగార్జున సార్ వెళ్ళిపోయిన తర్వాత అయితే జరిగి ఉంటుంది. అంటే బెడ్స్ అయితే తక్కువ వస్తాయి. ఇంకా బర్నీ అండ్ ఇమాన్యుయల్ వచ్చేసి తనుజ గారిని అయితే అడుగుతూ ఉంటారు, ఇలాగా నువ్వు రీతు బెడ్ షేర్ చేసుకోవచ్చు కదా, అప్పుడు మాకు ఇక్కడ పనుకుంటాము. ఇంకా సుమన్ అన్నది గురక ఎక్కువగా వినిపిస్తుంది అంటే నాకేం వినిపించటం లేదు, నేనైతే బెడ్ షేర్ చేసుకోను అమ్మాయితో అనేసి తనుజ అయితే చెప్పింటుంది. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య అదే గ్యాప్ ఎక్కువ వచ్చింది అని చెప్పేదాని గురించి అయితే ఆ వీడియో క్లిప్ అయితే మనకి ఎపిసోడ్లో అయితే వేశారు. ఇది బెడ్ షేరింగ్ గురించి అయితే ఏమంత పెద్ద ఇదేం లేదండి అక్కడ. ఇంకా ఫ్లోరా గారిని జైల్లో వేయమని చెప్పేసి డెమాన్ పవన్తో అయితే చెప్తారు. ఇంకా రీతు భయంకరంగా ఏడుస్తూ ఉంటుందండి ఇక్కడ రీతు అయితే. ఇంకా బర్నీ గారు అయితే ఓదారుస్తాడు. ఇంకా నెక్స్ట్ కళ్యాణ్ అయితే ఓదారుస్తాడు. ఇంకా నెక్స్ట్ తనుజ గారు అయితే ఓదారుస్తాడు. ఇక్కడ వచ్చేసి మొత్తం ఫేకేనండి ఏడుపు అయితే. ఒక్క బొట్టు కూడా కంట్లో నుంచి నీళ్ళు అయితే రానే రావు, కానీ ఆమె అయితే ఏడుస్తూనే ఉంటుంది. ఫస్ట్ అయితే బర్నీ గారు అయితే ఓదార్చారండి. నెక్స్ట్ కళ్యాణ్ అయితే విపరీతంగా ఓవర్ యాక్షన్ చేసినట్లు నాకైతే అనిపించిందండి. ఎందుకు ఇలాగా మాట్లాడుతున్నానంటే అతను ఇంపాక్ట్ ఆ విధంగా అయితే పడుతుంది. అంటే గర్ల్స్ని ఓదార్చడం కానివ్వండి, ఇలాంటి ఆట చాలా తక్కువగా ఉంది. ఇలాంటి ఓదార్పు యాత్ర అయితే ఎక్కువగా ఉన్నట్లయితే నాకు అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ తనుజాకి రీతుకి గొడవ ఉన్నప్పటికీ రీతు ఏడుస్తుంది అని చెప్పేసి తనుజ వచ్చి ఓదార్చడము, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. చాలా క్యూట్ పర్సన్ తనుజ గారు వచ్చేసి. ఇంకా నెక్స్ట్ తనుజ వచ్చేసి ఓదారుస్తూ ఉంటుంది. ఇంకా మళ్ళీ వచ్చేసి సోఫాలో కూర్చొని కూడా చెప్తూ ఉంటుంది, ఫేవరిజం చేయొద్దురా నువ్వు, మీ అమ్మ మీ నాన్న చూస్తూ ఉంటారు ఎపిసోడ్, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు, నీ ఆట నువ్వు ఆడు అని చెప్పేసి తనుజ అన్నప్పుడు నేనేం ఫేవరిజం చేయడం లేదురా, నువ్వు కూడా ఇలాగే నన్ను నమ్ముతున్నావు అంటే నేనేం నమ్మటం లేదు, నువ్వైతే బాగా మంచిగా ఆట అయితే ఆడు, ఇప్పుడైతే నాకు నీ మీద ఏ కోపము లేదు అని చెప్పేసి తనుజ అయితే చెప్తుందండి. ఇంకా ప్రియ ల్యాండ్రీ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు నైట్ అయితే. ఇంత పని ఎప్పుడు చేయాలి అనేసి మనమైతే పాపం పోనీలే అని చెప్పేసి ఒక జత 2 జతలు మాత్రమే వేస్తూ ఉన్నాం అప్పుడు సెలబ్రిటీస్కి, వాళ్ళు ఇప్పుడు ఎన్నెన్ని వేస్తారు అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటుంది. ఇప్పుడు వాళ్ళు అంత పని చేసినప్పుడు ఆ కష్టం మీకు ఇప్పుడైతే తెలుస్తుంది. బిగ్ బాస్ ఊరికనే పెట్టడండి, ఏదైనా పెట్టాడంటే దాని వెనుక ఖచ్చితంగా పెద్ద రీజనే ఉంటుంది, పెద్ద స్ట్రాటజీనే ఉంటుంది. కాబట్టి బిగ్ బాస్ అయితే అన్ని సెటప్ అయితే చేస్తారు చాలా చక్కగా. సో వాళ్ళు పడిన కష్టాలన్నీ కూడా వాళ్ళు అంట్లు తోమి, బట్టలు ఉతికి, ఇంట్లో పనులు చేసి, మళ్ళీ టాస్క్లు ఆడి, ఫుడ్ వండి, ఇవన్నీ చేసి కూడా వాళ్ళైతే టాస్క్లు ఆడుతూ ఉన్నారు. వీళ్ళకి కూడా ఆ కష్టం తెలిసి రావాలని చెప్పేసి బిగ్ బాస్ అయితే టెనెన్స్ని ఓనర్స్ చేశారేమో అన్నట్లుగా నాకైతే అనిపించింది. దాని గురించి అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా మార్నింగ్ అయిపోయింది, డ్యాన్స్ చక్కగా పాట అయితే పెట్టారు, డ్యాన్స్ అయితే చేసేసారండి. ఇంకా డెమాన్ పవన్ వచ్చేసి చెప్తూ ఉంటారు, కళ్యాణ్ వచ్చేసి రీతు ఇంకా తనుజాతో అయితే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, నువ్వు వెళ్ళి పని చెయ్యి, అందరూ చేయకపోతే పని ఎలా జరుగుతుంది, నువ్వు వెళ్ళు అని చెప్పేసి డెమాన్ పవన్ అయితే అంటారు. ఇంకా కళ్యాణ్ అయితే అంటారు. ఇంకా కళ్యాణ్ వెళ్ళి తోసుకుంటూ ఉంటాడు చెత్త అయితే. డెమాన్ పవన్ అయితే అరిచారని చెప్పేసి రీతు వచ్చేసి నువ్వు ఇప్పుడు నాకు సారీ చెప్పాలి, నువ్వు నన్ను అరిచావు కదా అని చెప్పేసి అంటే ఇక్కడ గలీజ్గా అయితే అనిపించిందండి వాళ్ళ కూర్చోవడం కానీ వాళ్ళ బిహేవియర్ కానీ
చాలా రోతగా అయితే అనిపించింది. నేను పెద్దగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అయితే అనుకోవటం లేదు. ఎపిసోడ్ చూసిన వాళ్ళకైతే అర్థమై ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా గారైతే జైల్లో ఉంటారు కదా! టిష్యూ పేపర్‌తో ఇంకా దోస ఎత్తుకొని పోయి ఇంకా సంజన గారు ఇచ్చేస్తారు. ఇంకా ఎండ ఉంది అని చెప్పేసి చీర కొంగు అడ్డం పెడతారు ఆమె తినేటప్పుడు. ఎండ ఎక్కువగా ఉంది కదా! అందుకే ఇట్లా పెట్టాను అని చెప్పేసి వేరే వాళ్ళకి చెప్తారు. దోస అయితే చాలా బాగుంది అని అయితే చెప్తారు. ఇంకా అక్కడికైతే అయిపోతుందండి. దొంగతనంగా తెచ్చి ఆమెకైతే పెడుతూ ఉంటారు. ఇంకా ఫ్లోరాని కూడా జైలు నుంచి బయటకైతే తీసుకొని వచ్చేస్తారు. నెక్స్ట్ సంజన అండ్ ఇమాన్యుల్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడైతే జోక్గా అయితే మాట్లాడుకుంటూ ఉంటారండి. డెమాన్ పవన్ ఎప్పుడైతే మాయమైపోతాడో అప్పుడే రీతు చౌదరి కూడా మాయమైపోతుంది అని అయితే అంటూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ టెండెన్స్ అందరూ వచ్చేసి యాక్టివిటీ ఏరియాలోకి రావాలి. ఇంకా నెక్స్ట్ ఓనర్స్ అందరూ వచ్చేసి సోఫాలో కూర్చోవాలి అని అయితే చెప్తారు. ఇక్కడైతే ట్విస్ట్ ఎదిరిపోయిందండి. చాలా బాగా చెప్పారు. ఇక్కడ నామినేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇంకా వీళ్ళందరూ కలిసి 5 మందిని అయితే నామినేషన్ చేయాలండి. 4 వచ్చి మామూలుగా వాళ్ళని సెలబ్రిటీస్ని నామినేట్ చేయాలి. ఒకరు వచ్చేసి కంపల్సరీగా టెనెంట్ ఉండాలి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారండి. ఇక్కడ ఫస్ట్ అయితే సంజన గారిని అయితే నామినేషన్ చేస్తారు అందరూ కలుసుకొని. అంటే సుమన్ శెట్టి గారిని గాజులు వేసుకొని కూర్చోండి అని అనింది కదా! ఆ పాయింట్ మీద అయితే నామినేషన్ చేస్తారు. అంటే ఈమె ఆడవాళ్ళని అంత తక్కువ చేసి మాట్లాడిందా? ఆడవాళ్ళే కదా గాజులు వేసుకొని కూర్చుండేది. ఒక ఆడమనిషి అయ్యుండి కూడా ఆడవాళ్ళని ఎందుకు తక్కువ చేసి మాట్లాడడము? మాకైతే ఈ పాయింట్ నచ్చలేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అంటారండి. ఉమెన్ని డిగ్రేడ్ చేసింది కదా అని చెప్పేసి ఆ పాయింట్ మీద అయితే నామినేషన్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిగ్ బామ్ నేను తీసేస్తాను, నేను ఇప్పుడు కెప్టెన్ని కదా, బిగ్ బామ్ నేను తీసేస్తాను అని చెప్పి అంత యాటిట్యూడ్ పనికిరాదు ఆమెకి అని చెప్పేసి ఆ పాయింట్ మీద అయితే నామినేషన్ చేస్తారు అందరు కలుసుకొని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రీతుని సెల్ఫిష్నెస్ ఎక్కువ. ఎందుకంటే బొమ్మలన్నీ తీసుకొని రాము బుట్టలో నుంచి బొమ్మలన్నీ తీసుకొని కూడా ఆమె బుట్టలో వేసుకునింది కదా, సెల్ఫిష్నెస్ ఎక్కువ. ఇంకా స్టాండ్ తీసుకోదు, ప్రతివత శిరోమణులు అన్నారని చెప్పేసి. ఇంకా స్టాప్ ఎందుకు చెప్పారు? పతివత శిరోమణులు అనటం చాలా తప్పు కదా, ఎందుకు ఆ మాట అనాలి అని చెప్పేసి ఆ పాయింట్ మీద అయితే నామినేషన్ వేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టాప్ ఎందుకు చెప్పారు అక్కడ ఇప్పటికి కూడా మాకైతే అర్థం కాలేదు అని అయితే చెప్తారు. ఇంకా నెక్స్ట్ రాము బొమ్మల్ని ఇంకా తీసుకున్నారు కదా అని చెప్పేసి వచ్చి చెప్తారు. ఇంకా ఫేవరిజం చేస్తున్నట్లు నాకైతే అనిపించింది, అందుకోసమే అని చెప్పేసి వాళ్ళైతే నామినేషన్ వేస్తారండి. ఇంకా నెక్స్ట్ సుమన్ శెట్టి గారికి అయితే 3 ఓట్స్ వస్తాయి, మిగతా ఇద్దరైతే ఓట్స్ వేయరు. ఇంకా ఆట డౌన్గా ఉంది, స్టాండ్ మీద నిలబడాడు, ఎవరు చెప్తే వాళ్ళదే వింటా ఉంటాడు, అతనికంటూ ఒక ఇండివిజువాలిటీ అనేది ఉండదు సుమన్ శెట్టి గారికి అని చెప్పేసి అందరూ అయితే నామినేషన్ చేస్తారు అతన్ని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బర్నీ గారిని అయితే హరీష్ గారు నామినేషన్ చేస్తారండి. ఎందుకంటే అతను ఇంకా మంచివాడిలాగే నటిస్తున్నాడు, అతను ఇంకా ఆటలోకి రావడం లేదు అని చెప్పేసి అంటారు. స్మార్ట్ ప్లే చేయడం మంచిదే కానీ ఓవర్ స్మార్ట్ ప్లే చేయడం అంత మంచిది కాదు, మంచివాళ్ళలాగే నటించాలని అయితే అతను అనుకుంటున్నాడు అని అయితే హరీష్ గారు నామినేషన్ చేస్తారు. ఇంకా ఫ్లోరా గారిని వచ్చేసి ఇండివిజువాలిటీ లేదు, అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆమెని బోరింగ్ క్యాండిడేట్ అన్నప్పుడు ఆమెకంటూ ఒక స్టాండ్ లేదు, ఆమె అయితే డిఫెండ్ చేసుకోలేదు, ఆమె కూడా చక్కగా యాక్సెప్ట్ చేసేసింది. జైల్లోకి వెళ్ళటానికైనా కూడా నేను ఎందుకు బోరింగ్ క్యాండిడేట్ అనేసి ఆమె స్టాండ్ అయితే తీసుకోలేదు అని చెప్పేసి, డిఫెండ్ చేసుకోలేదు అని చెప్పేసి అంటారు. ఇంకా రీతునైతే నాకైతే పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ, ఆమె ఏం ఫేవరిజం చేయడం లేదు, ఆమెకు మామూలుగా మతిమరుపు ఉంది అనేసి చెప్తాడు డెమాన్ పవన్. ఇక్కడ వచ్చేసి నేనేమన్నా చేయొద్దని చెప్పానా, మీ ఇష్టము, మీరు చేయాలనుకుంటే మీరు చేయండి అనేసి చెప్తారు. ఇప్పుడు టెనెన్స్లో నుంచి ఇంకా వాళ్ళ నలుగురిని అయితే పెడతారండి అక్కడ. ఎవరెవరిని? సుమన్ శెట్టి గారిని, ఇంకా ఫ్లోరా గారిని, రీతుని, సంజనాని, వీళ్ళు నలుగురిని అయితే పెడతారు. ఇంకా టెనెన్స్లో నుంచి ఒకరినైతే నామినేషన్ చేయాలా. ఇంకా ఫస్ట్ వచ్చేసి హరీష్ గారు, నాకైతే ప్రియాని చేయాలనిపిస్తుంది.
హరీష్ గారు అయితే చాలా పాజిటివ్గా ఉన్నారండి. ఈ ఎపిసోడ్లో నాకు అనిపించింది ఏంటంటే చాలా పాజిటివ్గా, చాలా కామ్గా అయితే మాట్లాడాడు అతను. టూ గుడ్ అంటే టూ గుడ్ అండి ఇక్కడ. ఇంకా ప్రియా, ఫుడ్ మానిటర్ కాదు నువ్వు గుర్తుపెట్టుకోవాలి, కుకింగ్ మానిటరు. ఓనర్స్ అందరూ చూసుకొని తినండి అని చెప్పడం అయితే నాకు నచ్చలేదు ఆ విషయము అని అయితే చెప్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రియా వచ్చేసి హరీష్ గారిని అంటారు, మీరు ఫుడ్ తినలేదు కదా, ఎందుకు తినలేదు ఫుడ్ అంటూ ఉన్నప్పుడు ఏంటండి నా సావు నేను చూస్తూ ఉంటే మానసికంగా నన్ను అయితే చంపేశారు, లేడీస్ని అంటే ఉమెన్ని డిగ్రేడ్ చేసేస్తున్నారు అని చెప్పేసి మీరు అందరూ అంత పోర్ట్రేట్ చేస్తుంటే నాకు ఎలా తినాలనిపిస్తుంది, నాకు అన్నం కూడా నాకైతే తినాలనిపించడం లేదు అని చెప్పేసి చెప్తారు. ఇంకా కళ్యాణ్ వచ్చేసి చాలా ఎమోషనల్ అయిపోయారు. ఎందుకు ఎమోషనల్ అయిపోయారంటే ముందు నామినేషన్స్ అప్పుడు నువ్వు ఆర్మీ నుంచి వచ్చావు అది ఇది అని అన్నాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయారండి ఇక్కడ. నేను నానా నానా అనేది నిన్ను ఒక్కడనేను, నువ్వు ఏడ్చి నన్ను ఏడిపించొద్దు, నేను ఏడిస్తే బాగుండదు అని చెప్పేసి హరీష్ గారు అయితే అంటూ ఉంటారండి. ఇంకా హరీష్ గారు వచ్చేసి డెమోన్ పవన్, నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా నీకు అర్థమవుతుంది, అప్పుడు దాకా నీకు అర్థం కాదు, నువ్వు చేసిన లకోర్ పనులు నేనైతే చేయను, చాక్లెట్ తీసుకువెళ్ళి నాకు ఈ వీక్ కెప్టెన్సీ టాస్క్ గెలవాలని ఉంది అని అలాంటి లక్కోర్ పనులు నేనైతే చేయను అంటారు. ఇంకా హరీష్ శ్రీజ అయితే పెద్ద గొడవ జరుగుతుందండి ఇక్కడ. ఏంటంటే శ్రీజ చెప్తుంది లక్కోర్ పనులు అనేసి అనొద్దండి, అంటే అతని ఉద్దేశం ఏంటంటే లక్కోర్ పనులు అంటే ఏంటంటే యూజ్లెస్ పనులు, అంటే దానివల్ల ఏం యూస్ లేదు, వేస్ట్ పనులు అని చెప్తాం కదా, అలాగే లక్కోర్ పనులు అని అయితే అన్నాడు అతని ఉద్దేశంలో. శ్రీజ వచ్చేసి అది పెద్ద బూత్ అండి, అలా మాట్లాడొద్దండి అంటే హరీష్ గారు మీకేమన్నా తెలిస్తే దాని మీనింగ్ మీరు చెప్పండి అని అయితే అంటారు. ఇంకా దీని మీద వచ్చేసి రెడ్ ఫ్లవర్ అన్నారు కదా, ఆ మ్యాటర్ గురించి అయితే మాట్లాడతారు. అబ్బా మళ్ళీ ఫస్ట్ నుంచి తీసుకొని వస్తున్నారా మీరు, సరే వేయండి, ఎవరు ఫ్లవరో ఎవరు ఫైర్ అవుతారో చూసుకుందాంలే, వేయండి, మీరందరు సినిమా చూస్తూ ఉండండి, నేనైతే ఆట ఆడతాను అని చెప్పేసి హరీష్ గారు మంచిగా చెప్పారండి. ఇంకా స్వైప్ చేయవచ్చు అంటే ఇద్దరిని తీసేసి వాళ్ళల్లో ఇద్దరిని స్వైప్ చేసేసి ఇంకా మళ్ళీ ఇండివిజువల్గా ఇద్దరిని అయితే నామినేషన్ చేయండి అని అయితే చెప్తారు. ఎవరికి అని సెలబ్రిటీస్కి అయితే చెప్తారు. ఇప్పుడు కొత్తగా ఓనర్స్ అయ్యారు కదా, వాళ్ళు వచ్చేసి ఇద్దరిని స్వైప్ చేసేసి ఇద్దరిని పెట్టుకోండి అని అయితే బిగ్ బాస్ చెప్తారు. ఇంకా అక్కడైతే డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుందండి. ఇమ్మాన్యుల్ ఎంత బాగా చెప్తున్నాడంటే వాళ్ళందరికీ ఈ విధంగా ఆడండి, ఈ పాయింట్స్ మీద మీరందరూ మాట్లాడండి అని చెప్పేసి చాలా అంటే చాలా నీట్గా చెప్తున్నారండి. ప్రియా గురించి అయితే చెప్తున్నారు, అంటే ఆ ఓనర్స్ మీరు చూసుకొని తినండి, మాటలు అలాగా వదిలేస్తారు, ఏంటి మీరు ఆట ఆడడానికి లేదా ఇంకి పింకి పాంకి అనుకొని అయితే వచ్చారా అని అనటం కానివ్వండి, ఈ పాయింట్స్ మీద అయితే అతను నాకు ప్రియా మీద అయితే పాయింట్స్ ఉన్నాయి అని అయితే చెప్తారు. ఇంకా భరణి గారు వచ్చేసి రీతు నువ్వు సంచాలకగా ఫెయిల్ అయిపోయినావు అంటే ఆమె యాక్సెప్ట్ చేస్తుంది, నేను మళ్ళీ ఫెయిల్ అయ్యావు, అందరికీ అన్యాయం జరిగింది అనేసి భరణి గారు అన్నప్పుడు రీతు ఏమంటుంది, ఐ యాక్సెప్ట్ దిస్ నామినేషన్, ఐ విల్ కమ్ బ్యాక్ వెరీ సూన్ అనేసి అంటుంది. ఎందుకంటే డెమోన్ సేవ్ చేస్తారేమో అని చెప్పేసి గులిగులి ఉపాయాలన్నీ పెట్టుకొని అయితే మాట్లాడుతూ ఉంటుంది రీతు. ఇంకా ఇక్కడ వచ్చేసి వాళ్ళందరూ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది, ఎవరెవరిని నామినేషన్ చేయాలి అని చెప్పేసి. స్వైప్ చేయడానికి వచ్చేసి సుమన్ శెట్టి గారిని అండ్ సంజన గారిని, వీళ్ళ ఆట మాకైతే నచ్చింది, మేమైతే వీళ్ళని నామినేషన్లో చూడాలనుకోవటం లేదు, వీళ్ళిద్దరిని స్వైప్ చేసుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళిద్దరు ప్లేస్లో వచ్చేసి కళ్యాణ్ని అండ్ ప్రియాని అయితే స్వైప్ చేసుకున్నారండి. ఫస్ట్ కళ్యాణ్ అయితే పెట్టాలని చెప్తారు. ఇంకా ఇమాన్యుల్ అయితే అంటారు, మీ ఆట సరిగా ఆడటం లేదు, ఎక్కువ మందితో మింగిల్ కావటం లేదు, కొంతమందితో మాత్రమే మాట్లాడుతున్నారు, అందరితో మీరు కలవలేకపోతున్నారు, గేమ్ ఇంకా మీరు స్టార్ట్ చేయలేదు అంటే కళ్యాణ్ ఏమంటారు, ఇంకా ఆట అంటే ఏంటండి, ఇంకా ఆట ఏమై ఉంటుంది చెప్పున్నా నువ్వు అన్నప్పుడు, ఆట అంటే ప్రతి ఒక్కటి వస్తుంది, నువ్వు ఆడే విధానం కానివ్వండి, మీరు బిహేవ్ చేసే బిహేవియర్ కానివ్వండి, మీరు పోట్లాడడం కానివ్వండి, ఇవన్నీ కూడా వస్తాయని చెప్పేసి చాలా చక్కగా అయితే ఇమాన్యుల్ మాట్లాడారండి అక్కడ. ఇంకా నామినేషన్ అయితే కళ్యాణ్ గారిని అయితే చేస్తారు. నెక్స్ట్ ప్రియా, ఓనర్స్ కొంచెం చూసుకొని తిను, ఆ మాటలన్నీ మాట్లాడారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి
కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నారు, ఫ్లోరా గారు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నారు. అంటే నేను ఒక్కదాన్నే కాదు కదా, శ్రీజ కూడా అనింది కదా, అంటే శ్రీజకు ఉందిలే, ఆమె పాయింట్ ఆఫ్ ఆమెకి ఉందిలే అనేసి ప్రియా గారితో అయితే చెప్తారు. ఆమె కూడా డిఫెండ్ చేసుకునింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా గారు అయితే మాట్లాడతారండి. ఇవన్నీ కూడా నా పాయింట్స్, మీరు అక్కడ అన్నారు కదా నేనైతే స్టాండ్ తీసుకోలేదు, నాకు ఇండివిజువాలిటీ లేదు అని చెప్పేసి మీరు అన్నారు కదా, నాకు మంచిగా ఇండివిజువాలిటీ ఉంది అని చెప్పేసి ఆమెకి తెలుగు రాదు కాబట్టి ఇంగ్లీష్లో అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బర్నీ గారు రామునైతే నువ్వు ఆ రోజు సమాధానం ఇవ్వకుండా గుమ్ముగా నిలబడ్డావు, ఆ విషయం మీద నామినేషన్ అయితే వేశారండి. నువ్వు ఆట సరిగా ఆడలేదు ఆ రోజు అని చెప్పేసి. నెక్స్ట్ సంజన అయితే శ్రీజ మీద నామినేషన్ వేస్తుందండి. నువ్వు మధ్యలో దూరిపోతావు, నీకు మేము ఏమైపోయినా కూడా నీకు పర్వాలేదు, నువ్వు ఓవర్లాప్ చేసుకుంటూ ఉంటావు, ఓవర్లాప్ చేస్తూ మాట్లాడతావు, మమ్మల్ని ఒక సైకోలాగా చేసేస్తావు, మమ్మల్ని ట్రిగర్ చేసేసి మాకు బీపీ తెప్పిస్తావు, అలా అయితే నువ్వు బిహేవ్ చేస్తూ ఉంటావు. మేము ఇక్కడ నిలబడుకోలేకపోయినా, కూర్చోలేకపోయినా, మాకు పడుకోవాలనిపిస్తున్నా నీ వాదన అయితే నువ్వు చేస్తూనే ఉంటావు అన్న సెన్స్లో అయితే చాలా సూపర్గా చెప్పారండి ఇక్కడ సంజన గారు అయితే. మేము యువతల వాళ్ళు ఏమైపోయినా కూడా పర్వాలేదు, నీ వాదన అయితే నువ్వు చేస్తూనే ఉంటావు, ఎన్ని గంటలైనా సరే అలాగా మమ్మల్ని సైకోల్ చేసిస్తున్నావు, మమ్మల్ని ట్రిగర్ చేసేసి మాకు బీపీ అయితే తెప్పిస్తున్నావు అని చెప్పేసి సంజన గారు అయితే అంటారు. గాజులు వేసుకొని కూర్చోండి అని మీరు అన్నారు కదా, అంటే ఇది నా నామినేషన్, నేను కదా నామినేషన్ వేసేది, నువ్వెందుకు నా గురించి రివర్స్లో నాకు చెప్తున్నావు అని అయితే సంజన గారు అంటారు. ఇక్కడైతే శ్రీజాన్ చూస్తే చాలా పాపం అనిపించిందండి. ఎందుకంటే ఆమె అంత బ్యాడ్ కంటెస్టెంట్ ఏమీ కాదు, గుడ్ కంటెస్టెంటే, కానీ ఆమె వాయిస్ ఆమెకి బ్యాడ్ అయితే అయిపోతుంది. ఇంకా ప్రియా, ఇంకా కళ్యాణ్ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఆ ప్రభావం అనేది ఈమె మీద పడి ఈమె కూడా బ్యాడ్ లాగే అయితే అనిపిస్తుందండి. అగ్ని పరీక్షలో ఉన్నంత ఇదిగా అక్కడైతే పెద్ద కంటెస్టెంట్, ఫస్ట్ కంటెస్టెంట్, నన్ను ఎందుకు ఇలా డిగ్రేడ్ చేస్తున్నారు వీళ్ళు, అందులో ఇంకా వీకెండ్లో వచ్చేసి నాగార్జున సార్ చెప్తారు కదా, మీరు ఎందుకు మధ్యలో దూరిపోయి చెప్తారు, తుత్తు అని ఎందుకమ్మా ముందుకు వచ్చేస్తావు నువ్వు అని చెప్పేసి అనటము, ఇంకా నామినేషన్స్ జరగడము, ఇంకా మామూలుగా ముందు వాళ్ళు ఓనర్స్గా ఉన్నారు, ఇప్పుడు అటెండెన్స్కి అయితే వచ్చేస్తారు, ఈ పనులు ఇవన్నీ స్ట్రెస్ అయితే ఎక్కువైపోయి ఆమెకైతే అంతా వెళ్ళబోసుకుంటారు అని చెప్తారు కదా, ఆ విధంగా మొత్తం అంతా ఏడుపు రూపంలో అయితే కక్కేస్తుందండి. నెక్స్ట్ దాని గురించి కూడా మాట్లాడుకుందాం మనము. నీ వాయిస్ అయితే నాకు చాలా అంటే చాలా ఇరిటేటింగ్ కల్పిస్తాయి, నాకైతే బీపీ రేస్ అయిపోతుంది అని అయితే చెప్తారు. ఇంకా రీతు గారు కూడా సైకో అన్నారు కదా అని చెప్పేసి అంటే, నిన్నేం అనలేదు, ఆమె అనుకునింది అంటే అక్కడికి క్లోజ్ అయితే అయిపోతుందండి. ఇంకా నెక్స్ట్ బర్నీ గారు కూడా లేచి చెప్తారు, నీతో మాట్లాడడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు, నో వన్ ఈజ్ రెడీ నీతో మాట్లాడడానికి అని అయితే బర్నీ గారు కూడా చెప్తారు. అది నా ప్రాబ్లం కాదు కదండి, నేనైతే స్టాండ్ తీసుకోవద్దంటే ఇంకా నేను అసలు స్టాండే తీసుకోను, ఎవరు ఏమైపోయినా కూడా నాకైతే ఏం పర్వాలేదు, నేనైతే స్టాండ్ తీసుకోను, మీరు ఈ రోజు నుంచి ఈ మాట అన్నారు కాబట్టి అని అయితే శ్రీజ చెప్తుంది. ఇంకా ప్రియా మళ్ళీ మాట్లాడుతుంది, మేము సస్తాము, ఏమైనా చేసుకుంటాము, మీరు ఒక లెటర్ ఇవ్వండి మాకు ఎలా ఉండాలి అని చెప్పేసి, ఒక లెటర్ ఇవ్వండి, మేము అదే విధంగా నడుచుకుంటామంటే మేము ఎందుకు ఇస్తాము, మాకేం అవసరం ఉంది అని చెప్పేసి బర్నీ గారు అయితే అంటూ ఉంటారండి. ఇంకా రీతు నీ లక్కోర్ పనులు అని అన్నారు కదా హరీష్ గారు, అక్కడ నేను లేను కదా, నా గురించి ఎందుకు మాట్లాడతారు మీరు అని చెప్పేసి రీతు గారు అయితే అంటూ ఉంటారు. ఇంకా కళ్యాణ్ ఎందుకు స్వైప్ చేశారంటే ఓకే అండి, మా పాప అయితే లేచేసింది, అందుకోసమే రివ్యూ ఇస్తున్నాను. ఇప్పుడైతే మళ్ళీ కట్ చేసేసి అక్కడ చూడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 2-3 పాయింట్స్ ఉన్నాయండి, అదైతే ఇంకా కంటిన్యూ చేసేసి మనం అయితే వీడియోని స్టాప్ చేసేద్దాము. అందుకే కెమెరా ముందుకైతే మా పాపను కూడా తీసుకొని వచ్చేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ అయితే అడుగుతారు, స్వైప్ చేయడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళకున్న వ్యాలిడిటీ పాయింట్స్ వాళ్ళకున్నాయి, వీళ్ళకున్న వ్యాలిడిటీ పాయింట్స్ వీళ్ళకి ఉన్నాయి, ఎవరిని తప్పు పట్టడానికి ఇక్కడ లేదండి మనము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక స్పెషల్ పవర్ అయితే డెమాన్ పవన్కి అయితే ఇస్తారండి.
ఇచ్చినప్పుడు ఒకరిని సేవ్ చేయండి అని అయితే బిగ్ బాస్ చెప్తారు. ఎవరిని సేవ్ చేస్తారంటే ఇతనితో ఎందుకులే ఇంకా అని చెప్పేసి రీతు చౌదరిని అయితే సేవ్ చేయకుండా శ్రీజాని అయితే సేవ్ చేస్తాడు. ఏమని చెప్తాడు, ఆమెకు వచ్చిన పాయింట్స్ వ్యాలిడ్గా లేవు అని చెప్పేసి శ్రీజాని అయితే సేవ్ చేసేస్తారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారంటే కళ్యాణ్, ప్రియా, ఫ్లోరా గారు, రీతు, హరీష్ గారు అండ్ రాము రాథోడ్ గారు వీళ్ళైతే ఉన్నారు నామినేషన్స్లో. ఇంకా శ్రీజ వచ్చేసి చాలా ఘోరంగా అయితే ఏడుస్తూ ఉంటుందండి. ఇక్కడ ఇమాన్యుల్ అయితే ఎందుకమ్మా ఏడవడము, ఏడవద్దు అని చెప్పడం అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడైతే. ఎందుకంటే ఆమె అలా ఏడుస్తూ ఉన్నప్పటికీ ఏడవద్దమ్మా, ఎందుకు ఏడవడం అని చెప్పేసి ఓదారుస్తూ ఉంటారు ఇక్కడ. ఇమాన్యుల్ అయితే చాలా మంచిగా అయితే అనిపించింది. ఇంకా రీతు కూడా ఏడుస్తూ ఉంటుందండి. ఇది మొత్తం ఫేక్ ఏడుపే రీతుదైతే. ఎందుకంటే ఇక్కడ ముందుగానే గుల్లి ఉపాయాలన్నీ చేసేసి రీతు చౌదరి అయితే నన్ను డెమాన్ పవన్ సేవ్ చేస్తాడు అని అనుకుంటుంది. కానీ డెమాన్ పవన్ సేవ్ చేయకుండా శ్రీజాన్ అయితే సేవ్ చేసేసింటాడండి. ఇంకా తనుజాతో అదే మాట అయితే చెప్తూ ఉంటుంది, డెమాన్ నన్ను సేవ్ చేస్తాడు అనుకున్నాను కానీ సేవ్ చేయలేదు, నేను ఎంతగా నమ్మాను అని చెప్పేసి రీతు చౌదరి అయితే ఏడుస్తూ ఉంటుంది. తనుజ అయితే చెప్పింటుంది, అందుకే నేను ముందుగానే చెప్పాను నీకు, ఒకరికి ఫేవరిజం చేయకుండా నీ ఆట నువ్వు ఆడు, మీ అమ్మ మీ అన్న వీళ్ళందరూ అయితే వీడియో చూస్తూ ఉంటారు, నువ్వైతే ఏడవద్దు, చక్కగా నీ ఆట ఆడు అని చెప్పేసి అయితే రీతు చౌదరికి చెప్తూ ఉంటుంది అక్కడ తనుజ అయితే. ఇక్కడికి నామినేషన్స్ అండ్ ఆ ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోతుందండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమేమి జరుగుతుంది అని చెప్పేసి మనం నెక్స్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత అయితే రివ్యూ ఇద్దాము. ఇంతవరకు మన వీడియో చూశారు కదా, ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి కంపల్సరీగా. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. అలాగే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న కామెంట్ చేసేసి వెళ్ళండి. అప్పుడే నాకు ఇంకా బూస్టప్ అయితే వస్తుందండి, ఇంకా వీడియోస్ చేయాలి, అందరు బాగా చూస్తున్నారు కదా అని చెప్పేసి నాకైతే అనిపిస్తుందండి. ఇంతకు రివ్యూస్ ఎలా ఇస్తున్నాను, బాగా ఇస్తున్నానా లేదా అన్న విషయాన్ని కూడా కింద కామెంట్స్ చెప్పండి. ఇంతకీ ఈ వీక్లో వచ్చేసి హిట్ పర్సన్ ఎవరు, ఫ్లాప్ పర్సన్ ఎవరు అనేది కూడా మీరైతే చెప్పండి. నాకైతే ఇక్కడ హరీష్ గారు అయితే చాలా బాగా అనిపించారనేది నా అభిప్రాయము. ఇంతకు మీరేమంటారో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా మా పాప అయితే ఎక్కడ వేసేసింది, మా పాప అయితే ఇంకా సతాయిస్తుందండి, ఎందుకంటే ఇప్పుడే నిద్ర లేచేసింది కాబట్టి. ఇంతటితో అయితే వీడియో కంప్లీట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. బాయ్ చెప్పద్ది. బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ బాయ్. మా అద్వి ఫస్ట్ టైం కెమెరా ముందుకు వస్తుంది, చాలా బాగా నవ్వుతుంది. ఓకే అండి, మా అద్వి స్మైల్ ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పేయండి. బాయ్ చెప్పు అద్వి. బాయ్ బాయ్. ఓకే అండి, బాయ్.